ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం దైవ ఓంకారాయ నమో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే సర్వే సర్వార్థ సాధకే త్రయంబకం గురు. ఓం సాయిరామ్. ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో రుత్వా అత్యతిష్టద్దశాంగుళం. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చవ్యం ఉతామృతత్వశేషాణః యదన్యైనాతిరోహితి ఏతావానస్య మహిమా ఆతో జాయంగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఇప్పుడు రాజవిద్య రాజ గుహ్య యోగంలో మనం 20 శ్లోకాలు చెప్పుకున్నాం. అంతా భగవంతుని సన్నిధిలో ఆయన తాలూకా శక్తి, ఆయన ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఈ శ్లోకాలని ఒక్కొక్కటి చదువుకుంటూ ఆయన శక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం. సర్వం ఆయనే, ఆయనది లేనిదంటూ ఏమీ లేదు. ప్రపంచం అంతా ఆయనే ఉన్నాడు. ఆయన తత్వబోధనల్ని తెలుసుకుని మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ శ్లోకంలో ఆయన చెప్పేది ఏంటి, అసలు మన జీవితంలో ఎలా మనం నడుస్తున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే ఇదంతటికీ కారణం ఏంటి అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దీనికి కారణం మనం చేసే కర్మలు, మనం చేసే పనులు, మనలో ఉన్న భావనలు, ఇవే మనల్ని ఈ జీవితం యొక్క జర్నీ సాగిస్తూ ఉంది. ఈ జర్నీలో మనం తెలుసుకున్నది చాలా తక్కువ. ఎందుకు అంటే ఈ సంసార సాగరంలో పడుతూ ఇదియే ప్రపంచం, ఇదియే అన్నీ, దీనికి అన్ని అన్న భావనతోనే మనం నడుస్తూ ఉన్నాం. ఈ భావన అన్నది అది అజ్ఞానంతో కూడుకున్నది. జ్ఞానంతో కూడుకున్నది మనకి భగవంతుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో ఎన్నో మనకు బోధించాడు. కానీ ఆ బోధనలు ఏవి మనం పట్టించుకోకుండా మన స్వతహాగా మన ఆలోచనల రీతిగా మనం నడుస్తూ పోతూ ఉన్నాం. అయితే ఈ జర్నీ ఎంతవరకు అంటే మన తాలూకా ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఈ జర్నీ సాగించవలసినదే. ఈ జర్నీలో మనం తెలుసుకున్నది
ఒక్కొక్కటి ఏంటి అని మనం ఆలోచించినట్టయితే చాలా ఇట్ ఈజ్ వెరీ బిగ్ ఓషన్. మనకు తెలిసింది చాలా తక్కువ. మనం ఎక్కడున్నాము, మనకెందుకు ఈ అహంకారం, భగవంతుడికి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, భగవంతుడు ఏ రీతిగా ఉన్నాడు, భగవంతుడు అన్నవాడు ఏ రీతిగా ఉన్నాడు, ఒక్కసారి మనం గురించి మనం ఆలోచించుకున్నట్టయితే మనం ఒక గడియారంలో నిమిషాలు, సెకండ్లు, సెకండ్ తర్వాత నిమిషం, నిమిషం తర్వాత గంటలు, ఈ విధంగా మనకి కనబడుతుంది. అంటే నిమిషాలు, సెకండ్లు ఇది మనం గడియారంలో చూస్తున్నాం. కానీ ఆ గంటల ముళ్ళు ఏంటి అని జాగ్రత్తగా మనం కనిపెట్టినట్టయితేనే అది మనకు కనబడుతుంది, లేకపోతే మనకు కనబడదు. మన జీవితంలో కూడా మనకి తెలియకుండానే మనకి నడిపించే ఒక శక్తి ఉంది. దాన్ని తెలుసుకోవడం మన విధి. అది ఎలా తెలుసుకుంటాం, మనం తెలుసుకోగల శక్తి మనకు ఉందా అన్నది మనం నేర్చుకోవాలి. అయితే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఈ శక్తి అన్నది భగవంతుని రూపంలో, భగవంతుడు జస్ట్ మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే మనకి భగవంతుడు అంటే మనం నడిచే తాలూకా వేగం ఎంత, గంటకి మహా అయితే ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఇది మన నడక తాలూకా వేగం. ఆ పైన సైకిల్, ఆ తర్వాత మోటార్ సైకిల్, ఆ తర్వాత కారు, ఆ తర్వాత బస్సు, బస్ తర్వాత ట్రైన్ తర్వాత విమానం. ఇవన్నీ జస్ట్ గంటకు మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలము అన్నది మనం ఆలోచించుకున్నట్టయితే అన్నిటికన్నా వేగమైనది విమానం. అవి ఏంటి, గంటకు 500-600 కిలోమీటర్లు స్పీడ్గా వెళ్తూ ఉంది. దానికి మనకి ఉన్న డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే మనం గంటకు 3 కిలోమీటర్లు, మహా అయితే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళగలం గంటకి. కానీ అది కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వెళ్తుంది. అలాగే రాకెట్. అయితే ఈ డిస్టెన్స్ ఇంకా వేగమైంది ఏంటి అంటే లైట్. ఇది ఏంటి, చాలా విలువైనది. అంటే కొన్ని కోట్ల మైళ్ళు స్పీడ్లో వస్తూ ఉంటుంది. ఏది, లైటింగ్. అయితే ఇప్పుడు సూర్యుని తాలూకా శక్తి, సూర్యుని తాలూకా కిరణాలు, అవి మనం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొన్ని కోట్ల మైళ్ళు దూరంలో ఉన్నది. ఏది, డిస్టెన్స్. మనకి ఏంటి డిస్టెన్స్ కనబడుతుంది, మనకి ఉన్న గ్రహాలు మనం ఏం చూస్తున్నాము అంటే చంద్రుడు, సూర్యుడు. ఎందుకు, మనకు దగ్గరలో ఉన్నాయి. ఇవి కాక ఇంకా గ్రహాలు ఉన్నాయి, కానీ అవి మనం చూడగలుగుతున్నామా? అది చాలా డిస్టెన్స్లో ఉన్నాయి కనుక అది వాటికి అవి మనం చూడలేకపోతున్నాం. ఇంకా దూరంలో ఉన్నవి మనకు కనబడుతున్నాయి నక్షత్రాలు. అయితే ఈ నక్షత్రాల తాలూకా విలువలు కొన్ని వేల కోట్ల దూరంలో అవి ఉన్నాయి, కానీ అవి కాంతివంతంగా ఉంటున్నాయి. కానీ ఇవన్నీ ఎవరి ద్వారా వస్తుంది అంటే సమ్ పవర్ ఈజ్ దేర్. ఆ పవరే భగవంతుడు. కానీ మనం ఉన్న స్థలం ఏంటి, అక్కడ ఉన్న స్థలం ఏంటి, ఆయన తాలూకా స్థలం ఏంటి, మనం తాలూకా స్థలం ఏంటి, ఏంటి డిఫరెన్స్? మనకి ఆయన అంటే కొన్ని కోట్లు, ఆయన తాలూకా శక్తి ఎలా ఉందో మనం ఊహించలేము.
మనం ఎక్కడున్నాం, భూగోళం అంటే ఆయన ఎన్ని గ్రహాలు సృష్టించారో మొత్తం ఇదంతా సృష్టించాడు. ఈ సృష్టిలో మనం ఎక్కడున్నాము, భూగోళంలో ఉన్నాము. అది ప్రపంచం. దాంట్లో ఏంటి, అందులో ఉన్న మన భాగం ఎంత, మనం ఎంత, మనం ఎక్కడున్నాం అలా ఆలోచించుకున్నట్టయితే దాని తాలూకా డిస్టెన్స్ని బట్టి చాలా చాలా అంటే ఇంకా మనం లెక్కలేదనమాట. మనం అంత దీనస్థితిలో అంటే ఆ పర్సంటేజ్లో మనం ఉన్నాం. కానీ మనకి ఎందుకు ఈ గర్వం, ఈ గర్వానికి గల కారణం ఏంటి? ఇంత చిన్నదానికి మనం ఎంత గర్వపడుతున్నామే. మనకి అహంకారంతో కూడుకున్నది మనకు చాలా ఎక్కువ. ఈ అహంకారంతో మనం దీన్ని నడిపిస్తున్నాం. ఏంటి, రాగద్వేషాలతో ఉన్నాం. ఇది నెక్స్ట్ అసూయ భావన, మమకారాలు, ఈ పాపపుణ్యాలతో ఈ జీవితాన్ని మనం నడుపుతూ మన జీవితాన్ని, మన జర్నీని సాగిస్తూ ఉన్నాం. ఇది ఎక్కువ రాగద్వేషాలతోనే ఉన్నది, అహంకారంతో ఉంది. కానీ ఏంటిది, ఇది ఎప్పటి నుంచి వస్తుంది? ఇది ఎప్పుడో కొన్ని జన్మల తాలూకా ఫలితం. దాన్ని బట్టి మనం ఇది వస్తుంది. అది ఎప్పటికి పోతుంది, పోయే కాలం ఇప్పుడు. కానీ ఇది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోతుంది అన్నది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కొన్ని కుక్కలు ఉన్నాయి, ఓకే, వాళ్ళ తాలూకా జీవితాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. కొన్ని పక్షులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వీధి కుక్కలు ఉన్నాయి. అవి ఎలా బ్రతుకుతున్నాయి? కానీ ఇంట్లో పెంచే కుక్కలు చక్కగా కారుల్లో తిరుగుతున్నాయే. ఆ జీవితం అది కుక్కే, ఇది కుక్కే. కానీ అవి ఎందుకు కారులో తిరుగుతున్నాయి, ఏసీ రూమ్లో పడుకుంటున్నాయి, మంచి దీనిగా ఉన్నాయి? ఎందుకు అలా ఉన్నాయి? ఏంటి ఆ డిఫరెన్స్? అంటే వాళ్ళ తాలూకా కర్మను. అలాగనే మన కర్మానుసారం మనం ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం. ఓకే, ఇదంతా మనం ఇది ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే మనమే ఎలా ఉండాలి అని మనం తెలుసుకుంటాం. ఎలా ఉండాలి అంటే, మన జీవితాన్ని ముందుకు సాగించాలి అంటే ఈ ఏవైతే బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నది మనకు రాకుండాను ఒక కవచంగా మనం ప్రవర్తించాలి. మనకి చెడ్డ ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మనం సాయశక్తిలా మనం ప్రయత్నించినట్టయితే తప్పక మనం దీనికి వెళ్ళగలం. అయితే 20 శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు మనకి? త్రివిద్య, అక్కడ త్రివిద్య అంటే మనం తెలుసుకున్నది చాలా ఉంది. ఎలా తెలుసుకోగలుగుతున్నాము అంటే, అప్పుడు పండితులు ఉన్నారు, అప్పుడు ఋషులు ఉన్నారు, ఆ ఋషులు రాసే గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను మనం చదివినట్టయితే తప్పక మనం దీనికి విన్నవగలం. అయితే ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల ద్వారా మీరు వెళ్ళినట్టయితే మీలో ఒక మంచి భావన వస్తుంది అనేసి భగవంతుడే చెప్తున్నాడు. ఏంటన్నాడు? త్రైవిద్యమాం సోమపా పూతే పాప యజ్ఞే రిస్వసర్గితం ప్రార్థయంతే తే పుణ్యం అసాధ్య సురేంద్రలోకం అస్నంత దివ్యాన్ దివిదేవభోగన్. ఈ వేదాలు ఏంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సోమవేదం,
ఈ మూడింటిని కలిపితే త్రివిద్య అన్నాడు. ఈ త్రివిద్య అన్నది మనం నేర్చుకొని ఆ ఋగ్వేదాలు, యజుర్వేదాలు, ఇప్పుడు మనం వేదాలు చదువుకుంటున్నాం. ఈ వేదాలు ఇది కాదు, అవి కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి. అవి చదువుకుంటే భగవంతుని తాలూకా తత్వాన్ని తప్పక మనం తెలుసుకోగలం. కానీ మనకు టైం లేదు అవి తెలుసుకోవడానికి. అవి తెలుసుకున్నట్టయితే మీరు తప్పక మీలో మార్పు వస్తుంది అనేసి ఈయన చెప్తున్నారు. అయితే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడిని ఏంటంటారు? త్రివిద్య అంటారు. వాటిని అనుసరించినట్టయితే మీ సకామ కర్మలు, మీరు ఏవైతే కర్మలు చేస్తున్నారో, ఏవైతే పనులు చేస్తున్నారో అవి ఆటోమేటిక్గాను ఒక మంచి సత్కర్మలు, అంటే మంచి కర్మలు చేయడానికి మీరు అర్హులవుతారు. అంటే ఆ కర్మలే చేస్తారు, ఇంకా చెడ్డ కర్మలకు మీరు వెళ్ళరు. అది ఇక్కడ అంటున్నాడు. ఇవి ఏంటి? అవి ఎలాంటివి? వేదోక్త మంత్రాలు, వేదోక్త కర్మలు, వేదంతో కూడుకున్న కర్మలు. ఆ వేదంలో ఏం చెప్పాడో ఆ ప్రకారం నువ్వు కర్మలను చేయాలి. ఆ కర్మలు చేసినట్టయితే మీకు స్వర్గప్రాప్తి తప్పక జరుగుతుంది. అంటే ఇందులో జీవితం తాలూకా సమస్యని ఆయన మనకు వివరించారు. మీరు ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు, మీరే కానీ మంచిగా ప్రవర్తించినట్టయితే మీ తాలూకా ఏదైతే ఆనందంగా ఉన్నారో, ఏదైతే ఆనందపడుతున్నారో వాటికి మీరు అర్హులు. దేనికి అర్హులు? మీరు ఓన్లీ ఈ భూలోకంలో ఏదైతే చూస్తున్నారో ఇది కాదు, ఇంతకన్నా విలువైన ఉన్నాయి, ఇంతకన్నా ఆనందాన్ని పొందే లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ లోకం వెళ్ళాలి అంటే మీరు ఈ విద్య నేర్చుకోవాలి. త్రివిద్య అంటే ఈ సోమవేదం, ఋగ్వేదం, యజుర్వేదం ఏవైతే కొన్ని వేదాలు ఉన్నాయో, ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలన్నీ చదువుకుంటూ దాన్ని ముందుకు నడిపించాలి అనేసి ఆయన మనకి చెప్తున్నారు. అయితే ఈ విధంగా మీరు చేసినట్టయితే మీరు ఎలా ఉంటారు అనేసి చెప్తూ ఉంటే ఇది మీరు స్వర్గలోక ప్రాప్తి అవుతారు. స్వర్గలోక ప్రాప్తి అయినప్పుడు మనకి ఏంటి దొరుకుతుంది అంటే మీరు ఏదైతే పుణ్యాలు చేసుకున్నారో ఆ పుణ్యాన్ని బట్టి మీకు అక్కడ అర్హుడు, అక్కడ ఉండగలరు, అక్కడ ఉండేవన్నీ మీరు చూడగలరు. అక్కడ అవి చూసినట్టయితే మనకు ఆనందాన్ని పొందుతుందా? ఎస్, మీరు ఆనందం పొందగలరు. ఎగ్జాంపుల్, మనం ఇండియన్స్, ఫారినర్స్ ఉన్నారు. మనం అమెరికా వెళ్ళాం, అక్కడ వింతగా ఉంటుంది. అక్కడ తాలూకా ప్రవర్తన, అక్కడ తాలూకా మనుషులు, ఇవి అవన్నీ అదొక వింతగా ఉంటుంది. కానీ అది మనం వింతగానే చూస్తాం. మనకన్నా వాడు గొప్పవారనే మనం భావించుకుంటాం. అలాగనే మనుషుల్లో కూడా ఎప్పుడైతే ఈ భేదాలు ఉన్నాయో వాళ్ళు ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళని చూసిన వెంటనే మనకి ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా ఒక కొత్త వస్తువు ఒక దేశం నుంచి అతను తెచ్చాడు, అది ఆ వస్తువు మన దేశంలో లేదు, కానీ ఆ వస్తువును మనం వింతగా చూస్తాం. ఓహో, ఇది అమెరికాలో తయారైందా, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత చక్కగా ఉంది అన్న భావనతోనే ఆ వస్తువుని చూస్తాం. ఎగ్జాంపుల్, వాచ్ అవని, రేడియో అవని, లేకపోతే ఏ పుస్తకం అవని, ఏ వస్తువు అవని, అదొక వింతగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్స్? వాటిని ఎప్పుడు మనం చూడలేదు, వాళ్ళ తాలూకా నాలెడ్జ్ని బట్టి వాళ్ళు తయారు చేశారు. అలాగే ఈ లోకాలు కూడాను అలాగే ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీరు ఈ కర్మానుసారం మీరు శాస్త్రయుక్తంగా మీరు వెళ్ళినట్టయితే, ఎప్పుడైతే మీ తాలూకా అకౌంట్లో పుణ్యం అన్నది మీకు చేరిపోయిందో అది ఎక్కడికి పోదు. దాని ప్రకారం మీకు ఎక్కడికి తీసుకువెళ్ళాలి అన్నది ఆయన నిర్ణయిస్తారు.
దాని ప్రకారం మీరు పైలోకం వెళ్ళినప్పుడు మీ తాలూకా పుణ్యఫలాన్ని ఏదైతే ఉందో ఆ పుణ్యం ఫలము అయిన వరకు, అంటే ఫలాలు ఇచ్చింది ఎవరు? భగవంతుడే. ఆ ఫలం అయిపోయిన వరకు ఆ లోకంలో ఉంటూ ఆ ఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికే మళ్ళీ అంటే మరొక జన్మ మళ్ళీ తీసుకుంటారు. ఇలాగ రొటేషన్ అవుతుంది అన్న భావనతో మనకి 20వ శ్లోకం మనకి ఇక్కడ అందించారు. 21వ శ్లోకంలో తేతం భూత్వ సర్గలోకం విశాలం క్షీణే పుణ్యమార్త్యులోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రసస్య గతాగతం కామకామాళభంతే. 21వ శ్లోకంలో తేతం భుక్త స్వర్గలోకం విశాలం, అది చూడండి ఎంత చక్కగా ఆయన మనకి ఈ శ్లోకాన్ని అందించారు. తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మమ ప్రసన్న గతాగతం కామా లభంతే. ఇది శ్లోకం. ఒక శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని మనం చక్కగా దాన్ని విడదీసినట్టయితే దీన్ని ఏంటంటాం? తేతం భుక్త స్వర్గలోకం. తేతం, తే అంటే తే దేన్ని? దాన్ని. తే తం అంటే ఈ సాంస్క్రిట్లో ఈ వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే అదిగో ఇదిగో ఈ పురుషుడు ఈ అంటే దాన్ని బట్టి ఇతను వెళ్ళాడు. ఇతను అంటే ఇతను అన్నది మనం పేరు మనం చెప్తున్నాం, ఆయన చేశాడు ఆయన. అలాగే ఈయన ఇక్కడ ఏంటి మనకి ఈ శ్లోకంలో తాత్తే అన్నాడు అంటే ఆయన అంటే ఎవరు? ఆ పురుషుడు అంటే ఎవరు? ఆ భగవంతుడు, ఆ ప్రసన్నాదుడు ఆయనే. భుక్త స్వర్గలోకం భుక్త్వా స్వర్గలోకం. భుక్త అంటే ఎలాగా? భుక్త స్వర్గలోకంలో అనుభవిస్తారు. భుక్త ఏంటి? ఎక్కడ? స్వర్గలోకంలో భుక్త స్వర్గలోకం. ఈ స్వర్గలోకం ఎలా ఉంటుంది? విశాలమైన స్వర్గలోకం. ఈ స్వర్గలోకంలో వాళ్ళు అనుభవిస్తూ, ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వాళ్ళు అక్కడ అనుభవిస్తూ క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి. క్షీణే అంటే అది అయిపోగానే, క్షీణించగానే. క్షీణే పుణ్యే, ఏదైతే నువ్వు పుణ్యాన్ని పట్టుకొని వెళ్ళావో, ఏదైతే నువ్వు పుణ్యం చేసావో ఆ పుణ్యం అయిపోయిన వెంటనే ఎక్కడికి వస్తావు? మర్త్యలోకం విశంతి అంటే ఈ మనుష్యలోకం అంటే భూలోకం. ఈ మనుష్యలోకానికి నువ్వు మరలా తిరిగి వస్తావు. విశంతి అంటే ఇక్కడికే ప్రవేశిస్తావు. విశంతి అంటే ప్రవేశించడం. తేం తాం భుక్తా స్వర్గలోకం విశాలం. స్వర్గలోకం చాలా విశాలంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ విలాసమైన మంచి మంచి ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. మంచి మనుషులు ఉన్నారు, ఆ మనుషులు చాలా అందంగా ఉంటారు. మంచి దృశ్యాలు ఉన్నాయి. ఆ దృశ్యాలు అవి చూడడానికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తావు. ఎంతకాలం నువ్వు అనుభవిస్తావు? నీ దగ్గర ఏదైతే పుణ్యం చేసుకున్నావో ఆ పుణ్యం ఉన్నంత వరకే నువ్వు దాన్ని అనుభవించగలవు. అనుభవించిన తర్వాత మళ్ళీ నువ్వు మత్స్యలోకం, మళ్ళీ భూలోకానికే అంటే మనుషులు ఎక్కడైతే ఉన్నారో ఆ లోకానికే నువ్వు వస్తావు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి అందించాడు. తతేం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే ఇందులో మళ్ళీ ప్రవేశిస్తారు. ఏవం త్రయీ ధర్మ నను ప్రసన్న. ఏవం త్రయీ ధర్మం అనుప్రసన్న.
ఇక్కడ అనుప్రసన్న ఆశ్రయించువారు. ఏమం త్రయీ ధర్మం అంటే సకాల కర్మఫలాలు. ఈ స్వర్గప్రాప్తికి ఏదైతే నువ్వు చేసుకున్న కర్మాలు పుణ్యకర్మాలు ఉన్నాయో వాటిల్ని త్రయీ ధర్మం, ఒక ధర్మయుక్తంగా నువ్వు వెళ్ళావు, ఒక ధర్మంగా వెళ్ళావు, దాన్ని త్రయీదుక్తం. ఆ స్వర్గప్రాప్తికి గురించి నువ్వు సాధన అంటే ఒక మంచి పనులు చేసి ఒక మంచి కర్మను నువ్వు ఎప్పుడైతే సంపాదించావో, ఎలా సంపాదిస్తావు? నువ్వు విహిత అంటే ఏవి శాస్త్రయుక్తంగా నువ్వు చేస్తున్న కర్మలు. శాస్త్రంలో ఏం చెప్పాడు, ఆ శాస్త్రయుక్తంగా నువ్వు ఆ కర్మలు చేసి ఆ ధర్మయుక్తంగా నువ్వు ఉన్నట్టయితే, ధర్మం అధర్మం దాని గురించి మళ్ళీ మనం మాట్లాడితే ధర్మం ఏంటయింది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అది ఏదైతే భగవద్గీతలో మొట్టమొదటే ధర్మం గురించే చెప్పుకొని వచ్చాడు. అది ధృతరాష్ట్రుడు చెప్పింది. ఆ ధృతరాష్ట్రుడు దేని గురించి చెప్పాడు? ధర్మక్షేత్రంలో ఆయనకి ఈ ధర్మక్షేత్రంలోనైనా నా తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుతారేమో అన్న భావనతో, వాళ్ళ తాలూకా మనసు మారొచ్చేమో అన్న భావనతో ఇది అయింది. కానీ వాళ్ళ మనసు మారలేదే. వాళ్ళు ఆ క్రూరమైన మనసు ఉండి ఆ క్రూరంగానే ప్రవర్తించారు, అంతేగాని వాళ్ళలో మార్పు రాలేదు. అది ఇక్కడ అంటున్నాడు. ఏవం త్రయీ ధర్మం మమం ప్రసన్న. దాన్ని ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు? గతాగతం. వాళ్ళు గతాగతం, మన గతి గతం అంటే వాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించి అక్కడికి స్వర్గలోకానికి, ఈ మత్స్యలోకానికి అంటే మనుషుల లోకం, భూలోకం, ఈ మధ్యన వాళ్ళు గతాగతం అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. వాళ్ళు చేసుకున్న పుణ్యం అయిపోయిన వరకు అక్కడ ఉంటారు, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. దాన్ని అంటాడు గతాగతం. కామకామాలభంతే. ఇక్కడ కామ ఏంటి? ఈ కామ అక్కడే మనిషి తాలూకా మైండ్ చేంజ్. కామ అంటే కోరికలతో మనిషి ఇన్ కేసు పెరిగినట్టయితే, కోరికలతో ఉన్నట్టయితే ఆ కోరికలే గుర్రాలు అవుతూ ఉంటాయి. ఆ కోరిక అయిన తర్వాత మరొక కోరిక, ఆ కోరిక అయిన తర్వాత మరొక కోరిక. అంతేగాని ఈ కోరికలతో పెరుగుతూ ఉన్నప్పుడు వాడు డౌన్ గ్రేడ్లో ఉంటాడు, కానీ అప్గ్రేడ్కి ఎక్కలేడు. అంటే నువ్వు ఈ పుణ్యఫలాన్ని మెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కలేవు. కానీ అది ఎప్పుడైతే ఈ కామానికి నువ్వు లోనైపోయావో, ఎప్పుడైతే ఈ కోరికలతో నువ్వు సతమతం అవుతూ ఉన్నావో, ఈ కోరికలే అంటే దెర్ మస్ట్ బి సమ్ లిమిట్స్. ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయన్నమాట. ఆ లిమిట్స్తో నువ్వు ఉన్నట్టయితే నథింగ్ విల్ హ్యాపెన్. మీ కోరికలు అలాగే ఉంటాయన్నమాట. దాన్నే ఇక్కడ అంటాడు గతాగతం కామాలబంతే. అంటే పుణ్యఫలాన్ని మీరు స్వర్గమును పోదురు, స్వర్గము నుంచి మళ్ళీ వచ్చారు. పుణ్యం క్షీణింపగానే మళ్ళీ దీనికి వస్తారు. అక్కడ స్వర్గమత్స్యలోకం మధ్య రాకపోకలు జరుగుతూ, అంటే మీ తాలూకా పుణ్యాన్ని మీరు తీసుకుంటూ మీ పుణ్యఫలాన్ని ఏదైతే మీరు తెచ్చుకున్నారో, అంటే ఇప్పుడు ఎవరమని ఏ జన్మమని ఇదంతను మీరు తెచ్చుకున్న పుణ్యఫలాలు, ఆ పుణ్యఫలాలతోనే మీకు ఇది ఈ ప్రతి జన్మ, ఈ జన్మ కూడా అలాగనే ఉంటుంది. మీరు తెచ్చే ఫలాన్ని బట్టే ఉంటుంది. మీరు ఏవైతే తీసుకుంటున్నారో, ఏవైతే మీరు ఇప్పుడు ప్రవర్తిస్తున్నారో, ఎలా అయితే మీరు ప్రవర్తిస్తున్నారో, మీకు కొందరు ఎక్కువగా భక్తి జ్ఞానంతో ఉంటారు,
కొందరు ఏదైనా భక్తి గురించి ఏవైనా ఈ మాటలు వింటే వాళ్ళకి అసహ్యం అనిపిస్తుంది. వాళ్ళు అసలు విన్నైనా వినరు. ఎందుకు అలాగ ఉన్నారు, ఎందుకు అలాగ అవుతుంది, ఆడెందుకు వింటున్నాడు వీడెందుకు వినడు అంటే అది పూర్వజన్మ సుకృతం అన్నమాట. అంటే ఆ వాసనలు అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈరోజు మనం ఇలాగ ఉన్నాము అంటే నెక్స్ట్ జన్మకి ఇది ఫార్వర్డ్, దిస్ విల్ బి ఫార్వర్డ్ టు నెక్స్ట్, దట్ మస్ట్ బి షూర్. అందు గురించి మనం ఏవైతే మనం కర్మలు చేస్తున్నామో ఆ కర్మలు మనం చక్కగా చేస్తూ ముందుకు మన జీవితాన్ని నడిపిస్తూ ఆ భగవంతుని ధ్యానంలో ఉంటూ ఎల్లప్పుడూ ఆ భగవంతుని మనం వేడుకుంటూ మంచి కర్మలు అనుభవించాలి అన్న భావనతో మనం ముందుకు సాగాలని మనం మరీ కోరుకుంటున్నాం. ఈరోజు ఒకటే శ్లోకం అయింది, ఎందుకంటే 30 నిమిషాలు 31 నిమిషాలే నేను చెప్దాం అనుకున్నాను. ఆ విధంగానే చెప్తూ నేను ముందుకు నడిపిస్తాను. సాయిరామ్. ఏమైనా నా వలన తప్పులున్నా ఏదైనా నన్ను క్షమిస్తారని మీకు మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను.